పద్మ అవార్డ్స్ ఎప్పుడు ప్రారంభమైనవి అని అంటే 1954లో ప్రారంభం అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ అవార్డులు అనేవి దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలుగా మాట్లాడుతున్నాం భారతరత్న తర్వాత. సో ఇక నెక్స్ట్ ఈ అవార్డ్స్కి సంబంధించి మొట్టమొదటిసారి ఇవి ప్రకటించబడినటువంటి సంవత్సరం 1954 అని అంటున్నాం. పద్మ అవార్డ్స్ అనేవి 1977 నుంచి 1980 వరకు వీటిని నిలిపివేయడం జరిగింది. ఆ తర్వాత 1993 నుంచి 97 వరకు కూడా అవార్డ్స్ని నిలిపివేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్లారిటీగా గుర్తించాల్సి ఉంటుంది. మరి ఈ అవార్డ్స్కి సంబంధించిన డిజైన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎక్కడైనా క్వశ్చన్ వస్తే మీరు చేయాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే ఈ అవార్డ్స్ అనేవి బ్రోంజ్ పదార్థంతో రూపొందించబడతాయి అని గుర్తుంచుకోవాలి. పద్మ విభూషణ్కి సంబంధించి 3 సుస్థిర పత్ర ఆకారాలతో ఈ డిజైన్ అనేది ఉంటుంది. పద్మ విభూషణ్ అవార్డు బ్రోంజ్ పదార్థంతో తయారై 3 సుస్థిరమైనటువంటి పత్ర ఆకారాలను కలిగి ఉంటుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. పద్మభూషణ్లో ఈ 2 పత్ర ఆకారాలు ఉంటాయి. పద్మశ్రీలో 1 పత్ర ఆకారంతో దాన్ని డిజైన్ చేయడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా పద్మ అవార్డ్స్ అనేవి తెలుగు వ్యక్తులకి ఎందరికి వచ్చాయి అని అంటే తెలంగాణ నుంచి 2కి, ఆంధ్రప్రదేశ్ నుంచి 5గురికి, మొత్తం 7 మందికి పద్మ అవార్డ్స్ వచ్చినాయి. తెలంగాణ నుంచి 1 పద్మ విభూషణ్, 1 పద్మశ్రీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 1 పద్మభూషణ్, 4 పద్మశ్రీ వచ్చాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది ఎగ్జామ్లో బిట్గా ఖచ్చితంగా ఉంటుంది.